హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈరోజు సండే అంటే సండే రోజు బాగా ఈ ట్యాంక్ బండ్ దగ్గర బాగా రష్ ఉంటుంది, బాగా టూరిజం ఏరియా కాబట్టి. సో ఎగ్జాక్ట్గా సచివాలయం పక్కనే ఇక్కడ ఒకటి బార్బిక్యూ నేషన్ ఒకటి ఉంది చిన్నది. సో ఇది వచ్చేసరికి బ్రదర్స్ బార్బిక్యూ అంట. సో ఇక్కడైతే ఏమేమి ఉన్నాయి, మన స్పెషల్ ఏమేంటి ఉన్నాయి? లెగ్ పీసు, మలై కబాబు, వింగ్స్ అండ్ కబాబ్స్ అండి. ఓన్లీ న్యాచురల్, మేము న్యాచురల్గానే వెళ్తాము. గార్లిక్ అయినా ఏదైనా స్పైసీస్ అయినా కానీ మా మమ్మీ ఓన్లీ ఇంట్లో రుబ్బి వేస్తుంది. మేము పౌడర్స్ అనేది వాడాం మేము. అంటే చాలా మంది ఏంటంటే మనం చూస్తూ ఉంటే ఈ లైన్ మొత్తం మీద బాగా కేక్స్ అని, లేకపోతే చాక్లెట్ కేక్స్ అని, చాక్లెట్ సిరప్స్ అని, సో ఫ్రూట్స్ సంబంధించిన చాక్లెట్ యాడ్ చేస్తారు. బట్ ఈ రోట్లో చికెన్ సంబంధించిన ఏది లేదు. సో మీకు కొత్తగా ఎలా వచ్చింది థాట్ ఇది? అంటే ఇది యాక్చువల్లీ మా మమ్మీకి కొంచెం ఒక 20-25 ఇయర్స్ నుంచి మంచి వంటల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మేము మాది ఇక్కడ లోకలే, కాకపోతే ఏంటంటే ఇక ఏ ఐటెం లేకుండా ఇది చికెన్ ఐటెం లేదు కాబట్టి ఏదైనా స్పెషల్గా చేయాలని చెప్పి యాక్చువల్లీ మేము వనపర్తి, మహబూబ్ నగర్ ఇక్కడ అంతా టేస్ట్ చేసినాం. చేసి ఎక్కడ చూసినా కానీ మీరు చూడవచ్చు మా దగ్గర టేస్ట్ చేసి కూడా. మీరు చికెన్ అది కుక్ అయినాక కూడా కొన్ని దగ్గర చేదు వస్తుంది కాలినాక. మా దగ్గర 199% చేదు అనేది రాదు. ఓన్లీ న్యాచురల్ మసాలా, ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయం మేము. అంటే ఈ లైన్లో కొంచెం చిన్న బిజినెస్ పెట్టాలంటే చేదు ప్రతి ఒక్కరు అడ్డుపడతారని, లేకపోతే నీ షాప్ వద్దు, నా షాప్ ఉంటుందని అడ్డుపడతారు ఏరియాలో, నిజమేనది? అలాంటిది ఏం లేదు. అలా ఉంటే ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే అవుట్ ఆఫ్ సిటీ, ఇప్పుడు కొంతమంది అవుట్ ఆఫ్ సిటీ నుంచి కూడా వచ్చి పెడుతుర్రు. అట్లేముండదు. కానీ కాకపోతే ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒకరు పెట్టిన షాప్ ఇంకొకరు పెట్టొద్దని ఒక అండర్స్టాండింగ్ ఉంది, అంతే. మరి ఇట్లా ఈ చాక్లెట్ సంబంధించి చాలా మంది పెట్టారు కదా ఈ లైన్లో. ఇక అదే ఇప్పుడు నా ట్రెండ్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ ట్రెండ్ అవుతుంది కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ అని, ఇన్స్టిట్యూట్ నుంచి అని, ఇక సైడ్ బిజినెస్ అన్నట్టు స్టూడెంట్స్ వచ్చి పెట్టుకుంటారు. ఇక వాళ్ళని మనం ఏం అనలేం కదా. వాళ్ళ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ లాగా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మన బార్బిక్యూ వచ్చేసరికి సుమారు మన దగ్గర ఎన్ని కిలోలు వేస్తారు డైలీ అయితే నార్మల్గా అయితే 10 kgs వెళ్తుంది. ఇక వీక్ ఆఫ్లో అయితే ఒక 20 దాకా వెళ్తుంది. అవును. అంటే ఇప్పుడు ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీక్ డేస్లో బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ పెడతారు, లేకపోతే మీరు పెంచుతారా? లేదండి, మా దగ్గర చికెన్ ప్రైజెస్ 300 అయినా 350 kg అయినా మా దగ్గర మాత్రం ప్రైస్ మాత్రం అంతే ఉంటుంది. దాని ప్రైజెస్ అనేది పెంచేది ఏముండదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఉంటే అది చెప్పలేము అది. సో మా దగ్గర 4 టైప్స్ ఉన్నాయి కదా, ఆ 4 టైప్స్లో ఒక్కొక్క ప్రైజ్ అంతా ఒక్కొక్కటి. అంటే సపోజ్ ఇది వింగ్స్ ఉంది, వింగ్స్ ప్రైజు, లేకపోతే చికెన్ ప్రైజు, లాలీపాప్ ప్రైజ్ అలా. వింగ్స్ వచ్చేసి మా దగ్గర 120 రూపీస్, 2 pieces వస్తాయి, జాయింట్ వస్తుంది. చాలా దగ్గర ఏంటంటే జాయింట్ కాకుండా 1 వింగ్లోనే 2 pieces కట్ చేసేది 25 రూపీస్, 30 రూపీస్ అని అంటారు. సో మా దగ్గర జాయింట్ వస్తుంది. జాయింట్ వచ్చి జాయింట్ పీసెస్ 2 pieces వచ్చి 120. లెగ్ పీస్ వచ్చేసి మా దగ్గర 100 grams ఉంటుంది మినిమం. అందరి దగ్గర 70 grams, 60 grams ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. 100 grams ఉంటుంది మినిమం లెగ్ పీసు, అది 70 రూపీస్ మా దగ్గర. కబాబ్ వచ్చేసి 4 to 5 pieces ఇస్తాము, అది వచ్చేసి 100 రూపీస్. మలై కబాబ్ వచ్చేసి 5 pieces ఇస్తాము, అది వచ్చేసి 120. అంటే ప్రైస్ ఎక్కువ అనిపించలేదు మీకు? ప్రైజెస్ అంటే మేము న్యాచురల్గా వెళ్తున్నాం కాబట్టి దాంట్లో కస్టమరే మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుందండి, మీరు ఇలానే చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదని అంటున్నారు. అంటే న్యాచురల్ అన్నారు, దీంట్లో మనకి కలర్స్ ఏం వాడరా మీరు? ఎందుకంటే చికెన్ బాగా రెడ్గా ఉంది కదా, సో మీకు కలర్స్ ఏం వాడతారా? చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. మా దగ్గర చెప్పొద్దు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిర్రు, చెక్ చేసిర్రు, చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చి వెళ్ళారు. సో ఎంత హోమ్ మేడ్ అంటారు? అంతా హోమ్ మేడే అండి, బయటిది అయితే ఏముండదు, ఓన్లీ ఫర్ న్యాచురల్. గార్లిక్ పేస్ట్ కూడా మేము బయటిది యూజ్ చేయము, మా మమ్మీ ఇంట్లోనే రుబ్బి వేస్తుంది. అమ్మ చేతి మిక్సింగ్, బ్రదర్ వంట అంతా. మేము ముగ్గురం బ్రదర్స్, మేము ఓన్ బ్రదర్స్, మేము ముగ్గురు ఓన్ బ్రదర్స్. ఇక మా ఓన్ ఐడియా తోటి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ముగ్గురు అంటే ఎన్ని మంత్స్ అయింది స్టార్ట్ చేసేది? అది స్టార్ట్ చేసి యాక్చువల్లీ 1 year అవుతుంది. మాకు క్లిక్ అయింది, ఎక్కువ క్లిక్ అయింది అనేది లాస్ట్ 6 months నుంచి క్లిక్ అయింది. అంటే మీ ముగ్గురైనా లేదా మమ్మీ డాడీ అందరూ ఉంటారా? అందరు ఉంటామండి, మమ్మీ డాడీ మేము ముగ్గురము 5 members కూర్చొని చూస్తాము. ఎందుకంటే మా అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, దానివల్ల కొంచెం అందరు కలిసిమెలిసి చేసుకుంటాం, అట్లేం లేదు. ముగ్గురు కూడా బాగా చెబ్బిగా ఉన్నారు. ఉండాల్సి వస్తుంది, తప్పదు కదా సార్, అది జీన్స్ అది. సో ఇంకా ఇది ఒక్క లైన్లే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో అంటే పక్క స్ట్రీట్లు కానీ, లేకపోతే ఇంకా దీన్ని బిజినెస్ ఇంకా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ రోజుల్లో. సో చాలామంది ఏంటంటే చిన్న బండ్లు ఉంటాయి కదా, మన వ్యాన్స్ ఉంటాయి కదా, సో అలాగే ప్లాన్ చేసుకోవచ్చు మీరు కూడా. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఐడియా లేదు అట్లాంటిది. కస్టమర్ సపోర్ట్స్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో ముందుకెళ్తాం కంపల్సరీ. సో ఇంకొకటి
బయట ఏంటంటే జస్ట్ ఆయిల్ వేస్తారు, మీరు ఇదేంటి వెన్న అనేది లేకపోతే అది నెయ్యా? లేదు సార్, అది గీ వేస్తాం మేము. గీ వేసి చేసినాకలా యాక్చువల్లీ దాని మంటతోటి అది కాలిపోతుంది. మేము మంటతోటి కాకుండా మీరు గమనించవచ్చు వీడియోలో కూడా స్మోకీ ఫ్లేవర్ తోటి దాన్ని కుక్ చేస్తాం. స్మోకీ ఫ్లేవర్ తోటి కుక్ చేసి దాన్ని మొత్తం లోపల కుక్ అయినాకనే కస్టమర్కి ఇస్తాం మేము. సో మీరు టేస్ట్ చేసి కూడా చూడండి, దాంట్లో 99% మేము కొద్దిగా అది కాలేంత మందం అయితే ఆయిల్ వేస్తాము, దాని తర్వాత గీ వేస్తాం. అవును, గీ వేసిన సరే కోటింగ్ మాత్రం గీ ఇస్తాం. అంటే ఇట్లా టచింగ్ ఏం వేస్తారండి? ఇప్పుడు సపోజ్ పల్లి చట్నీ, సారీ పుదీనా చట్నీ ఉంటుందా? అదే చెప్దాం అనుకుంటున్నాను మీకు. మైనీస్ ఉంటుందండి, మేము ఇంట్లోనే తయారు చేస్తాం. అది కూడా మైనీస్ ఇంట్లో తయారు చేస్తారా? ఇంట్లోనే తయారు చేస్తాం, మా మమ్మీ హోమ్ మేడ్ చేస్తుంది. మీరు చెక్ చేసుకోండి, మొత్తం ఈ స్ట్రీట్ ఫుడ్లో మొత్తం చూడండి. మా నాటి మైనీస్ ఎవరి దగ్గర ఉంటే మేము 100% మీకు ఛార్జ్ చేస్తాం. మేము అంటే మీ ముగ్గురు బ్రదర్స్ ఒక చిన్న బిజినెస్ మీద ఆధారపడుతున్నారంటే అది అంటే వేరే జాబ్స్ ఏం చేస్తారా మీరు? లేదండి, మాది యాక్చువల్లీ వేరే బిజినెస్ ఉంది, డెకరేషన్కి సంబంధించిన బిజినెస్ ఉంది. సో ఇక ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి పార్ట్ టైం లాగా చేసుకుంటున్నాం మేము. అవును. సో అంటే సీక్రెట్ మనలో మన మధ్యలో డైలీ ఎంత నడుస్తుంది? కస్టమర్ సపోర్ట్ వల్లనైతే ఇప్పుడైతే పర్లేదండి, ఇంకా ముందుకు వెళ్తే మాత్రం కంపల్సరీ కస్టమర్ సపోర్ట్ తోటి ఇది చేస్తాం. సో చూసాం కదా, ప్రస్తుతం అయితే ఇక్కడ సచివాలయం పక్కనే మన సెక్రటరియట్ ఉంది కదా, సెక్రటరియట్ పక్కనే బ్రదర్స్ బార్బిక్యూ అని చిన్న స్టాండ్ పెట్టి చాలా మంచిగా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళారు. సో ఫుడ్ కూడా చాలా అంతా హోమ్ మేడ్ అంట, వాళ్ళ అమ్మగారి చేతులు ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొచ్చి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కలిసి సో ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి చూడవచ్చు మొత్తం హోమ్ మేడ్ లాగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ అదేవిధంగా గీ 2 వాడతారంట. మైనీస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తానంటే ఇది ఆశ్చర్యమే, మైనీస్ కూడా. సో మనం కూడా ఒక చిన్న పీస్ ట్రై చేద్దాము. సో అదేవిధంగా పక్కన చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి రివ్యూ ఎలా ఉందో అడుగుదాం. ఓకే, సో హాయ్ బ్రో. हाय ఎలా ఉంది ఇక్కడ డిష్? फाइन अच्छा है, टेस्टी है, टेंडर है, कुक जो हुआ है मीट प्रॉपर मीट है, स्पाइसीनेस भी अच्छा है, सब है, डिसेंट है। होम मेड, ये पूरा होम मेड करते वो भी है, उसका टेस्ट होममेड है इसलिए टेस्ट उतना अच्छा है, उसमें सा लाइक कुछ आर्टिफिशियल टाइप फील नहीं हो रहा है, सब अच्छा है, एकदम डिसेंट है। और पैसे ज़्यादा है ना? नहीं रिजनेबल है, 100 रुपीज़ प्लेट एंड क्वांटिटी वाइज पीसेस भी चंक्स है जो बड़े हैं, ऐसा नहीं कि ज़्यादा छोटे हैं, क्वांटिटी भी कम नहीं है। उसका चटनी ग्रीन चटनी जो दे रहे हैं वो भी बेटर, उसका टेस्ट अच्छा है। माइनीस टेस्ट करे आप? हाँ अच्छा है, टेस्टी है, सब लाइक माइनीस भी होम मेड करते? अच्छा वो भी होममेड है, वो आइडिया नहीं था, चटनी तो अब ऑब्वियस है होममेड ही रहेगा वो, बट वो अच्छा था, काफ़ी अच्छा है टेस्ट में, वर्थ है। 100 रुपीज़ इज मोर देन लाइक ज़्यादा ही मिल रहा है जितना उसे रेट चार्ज कर रहे हो। एंड देने वाला भी पर्सन अच्छा है, हॉस्पिटैलिटी अच्छा है उनका, वैसा नहीं है, टेस्टी है। अभी लेग एंड ऑल ट्राई करना है उसमें, अभी तो टिक्का ही ट्राई किया और वेराइटीज ट्राई करना है। थैंक यू ब्रो। भैया टेस्ट कैसे है? बहुत ही अच्छा है, फर्स्ट टाइम है मगर अच्छा टेस्ट है, इसलिए 2 बार लिया मैं। क्या लिया तू? पहले लेग पीस लिया था, उसके बाद अभी ये ट्राई कर रहा हूँ कबाब, अच्छा लगा है। कितना पीस डाल रहे? 4 पीस 100 रुपये, रिजनेबल प्राइस है, अच्छा है। आप कैसे मैम? अच्छा है, टेस्टी है। हाँ, तो वो माइनीस कैसे है पहले? वो भी अच्छा है, सब बढ़िया है। एक बात मान लो, वो माइनीस होम मेड माइनीस ये मैं तो अच्छा ही है, हम पहले जो ये आता था उससे अच्छा है, अच्छा ही है। पुदीना चटनी कैसी है? वो तो नहीं टेस्ट करा मैं, मैडम खा रहे। मैडम खा रहे? सो मैडम पुदीना टेस्ट कैसी है? सब अच्छा है, चटनी भी अच्छा है, मेयोनीज भी अच्छा है, कबाब भी अच्छा है। पैसे अच्छे है? हाँ, पैसे भी अच्छा है, रीजनेबल है। हाँ, సో హాయ్ బ్రో. హలో నమస్తే. ఎలా ఉంది ఇక్కడ? కబాబ్ కాదు, నేను వింగ్స్ తీసుకున్నాను, చికెన్ వింగ్స్ బబ్లు అని ఇచ్చిండు, సూపర్ అయితే ఉన్నాయి, టేస్ట్ అయితే. ముందుగానే తెలుసు మీకు ఇల్లు? బబ్లు అన్నకి అంతే, వీక్లీ వచ్చినప్పుడు ఒకసారి అట్లా పేరు తెలుసు, ఇంకో వచ్చినప్పుడు ఇప్పుడు తినేసాను, ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఇక్కడే తినేసాను. ఫ్యామిలీతో పాటు వచ్చారా? ఎస్, వీక్లీ ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు ఇటు? అంతే అట్లానే. సో అంటే వింగ్స్ ఒకటేనా లేకపోతే వేరే టేస్ట్ చేస్తారు ఎప్పుడైనా? వింగ్స్ అంటే ఇప్పుడు వింగ్స్, ఇంతకు ముందు అయితే లెగ్ పీస్ అను కబాబ్ టేస్ట్ చేసా, మొత్తం అయితే సూపర్ ఉంటాయి, ఫుల్ స్పైసీ, మనకి మంచి టేస్ట్ ఉంటుంది నోటికి అయితే చక్కగా. ఫ్రై ఎలా ఉంది? ఫ్రై కాదు, ప్రైస్ ఓకే, రీజనబుల్ ప్రైస్ మనకి, నాకు తెలిసి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇది కదా. అట్లా ఏం అనిపించలేదు నాకైతే. ఒక చికెన్ పీస్ 70 రూపీస్, అదే మనం రెస్టారెంట్కి పోతే ఇంకా ఇంట్లో ఎక్కువ, నాకు తెలిసి అయితే రీజనబుల్ ప్రైసే. సో ఫుడ్ ఎలా ఉంది ఫైనల్గా అయితే 10 out of 10. ఎస్, థ్యాంక్ యూ బ్రో. సో మనం కూడా అయితే కబాబ్ అయితే టేస్ట్ చేద్దాము. ఒకసారి చూడండి ఒకసారి మన దగ్గరగా. సో వాళ్ళ ఇంట్లో చేసిన హోమ్ మేడ్ అంతా ఇది. సో విత్ మైనీస్ కూడా హోమ్ మేడే. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో
ఇదైతే మనం మైనీస్తో ఇక్కడైతే చికెన్ అయితే తింటున్నాము. ఇప్పుడు ఒక రివ్యూ తీసుకున్నాము, బాగా స్పైసీగా ఉంటుందంట. చాలా బాగుంది. సో ముఖ్యంగా అయితే ఇది చెప్పుకోవచ్చు, అంటే ఎంత బొగ్గుల్లో వేసి, అంటే మన బార్బిక్యూలో కూడా సేమ్ ఇలా చూస్తూ ఉంటాం. సో బార్బిక్యూ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర రేట్ తక్కువ ఉంది తేడా. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీ నెంబర్ చెప్పాలి సార్ మన వాళ్ళకి. ఆ నంబర్ వచ్చేసి 9611112062. అంటే కొన్ని క్యాటరింగ్ కూడా ఉంటాయి, అవి కూడా ఇస్తారు మేము, అంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ అలాంటివి. ఈవెంట్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము, కంపల్సరీ సపోర్ట్ చేస్తారు మాకు. అంటే మన ఎక్కువ ఏంటంటే ఆ క్యాటరింగ్ కానీ అది బర్త్డే ఫంక్షన్లు ఎక్కువ వాళ్ళు చూస్తూ ఉంటారు మన వీడియోస్. సో వాళ్ళు ఏంటంటే ఏమన్నా క్యాటరింగ్ పంపిస్తారు, ఒక 50 మందికి 30 మందికి అలా పంపిస్తారు, ప్రైజ్ అంతా చెప్తారు, ప్రైజ్ అంతా చెప్తారు, చెప్పమని అంటారు. సో అలాంటివి మీరు ఏం చెప్తారు? కంపల్సరీ మేము చేస్తాము క్యాటరింగ్. ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మా మొబైల్ నెంబరు ఆల్రెడీ అన్నకి ఇచ్చేసినాము, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే బార్బిక్యూ చికెన్ అనేది లైవ్ తింటేనే చాలా బాగుంటుంది. అది పార్సల్ చేసి పంపిస్తే అది కూల్ అయిపోయినాక మెత్తగా అయిపోతుంది. అందు గురించి లైవ్ తింటేనే చాలా బాగుంటుంది. లైవ్ క్యాటరింగ్, లైవ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాం మేము. చూసాం కదా, లైవ్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారంటే ఏమైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ లేకపోతే ఏమైనా బర్త్డే ఫంక్షన్ సంథింగ్ ఇలా ఉంటే వాళ్ళు వీళ్ళందరికీ సామాన్ మొత్తం ఇక్కడ ఈ సామాన్ మొత్తం తీసుకెళ్ళి అక్కడే వచ్చి లైవ్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చలో మరి నెక్స్ట్ వీడియో కడదాం, ఫిల్మింగే. బాయ్.